శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీన రాశి వారికి ఆగస్టు 1 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీన రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవలసింది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారు సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి నిజంగా మీ సొంత వారే మిమ్మల్ని, అంటే రేపటి రోజున మీ సొంత వారు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, లేదంటే శ్రేయోభిలాషులు కావచ్చు, లేదంటే మీకు బాగా నమ్మిన వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని చాలా విధాలుగా అన్ని రకాలుగా కూడా నలుగురు ముందు మిమ్మల్ని పరిహాసం చేయటం కానీ, లేదంటే చేసినటువంటి వర్క్ పరంగా కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏదైనా ఒక ప్రాబ్లంకు క్రియేట్ చేసేటటువంటి, మీరే అంతా చేసేటటువంటి ఉద్దేశంతో ఒక మంచి, అంటే తేనటువంటి మీకు ఆ వారి యొక్క ఉద్దేశం ఏమిటనేది ఇన్ని రోజులు కూడా మీరు తెలుసుకోలేకపోయినటువంటి వారి ఉద్దేశం రేపటి రోజున బట్టబయలవబోతుంది. అంటే ఇన్ని రోజుల నుండి వాళ్ళని మీరు నమ్మారు, వాళ్ళ గురించి ఎంత తెలిసినా కూడా ఓపెన్గా ఉన్నారు, కానీ మీకు తెలియనట్టుగా వాళ్ళ క్యారెక్టర్ బయటపడబోతుందంట. దాని ద్వారా మీరైతే షాక్ గురవుతారు. అలాంటి వ్యక్తులు అంటే ఇంతవరకు మీరు నమ్మింది సమాజం మీద మీకు పూర్తి నమ్మకం అయితే పోబోతుందండి. మంచి భావన అనేది రేపటి రోజులు మీకైతే తొలగబోతుంది అనమాట. అంటే మనుషులు ఇటువంటి వారా, మంచిగా ఉన్నా కూడా మనకు చెడు తలుపు పెట్టేటువంటి మనస్తత్వం కలిగినట్టు వారా అని చెప్పి మీరు చాలా ఆశ్చర్యపోతారు. అది కూడా మీకు దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు. ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు రేపటి రోజున వారి వల్ల ఓవర్గా రియాక్ట్ అవ్వబోతున్నారండి. అరుస్తారు, గొడవలు పెట్టుకునేటందుకు సిద్ధంగా ఉంటారు. అయితే అంతగా కోపం అయితే అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఏంటనేది మీకు తెలుసు. అలాగే సమాజంలో మిమ్మల్ని తప్పుగా చేయాలని చెప్పి మిమ్మల్ని ఏదో తప్పుకి, అంటే నలుగురు ముందు కూడా మిమ్మల్ని ఏదైనా కానీ ఒక తప్పుడు వ్యక్తిగా ప్రదర్శించాలని చెప్పి చూసినటువంటి వారికి తగినటువంటి గుణపాఠం చెప్పిన తర్వాతే వారితో వాగ్వాదం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీరు ఏంటనేది మీ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి మీరు ఆ తప్పు చేశారా చేయలేదనేది సమాజం తెలుసుకోవడం అవసరం అయితే లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకోవచ్చు, మీ మనస్సాక్షిని నమ్ముకోవచ్చు. ఇక నుండి మీరు చేసినటువంటి అసలు పని ఏంటి, ఇతర వ్యక్తులపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీ మీద మీరు పెట్టుకోవాలి. మన మనసు చెప్పినటువంటి మాటను మనం వినాలి. ఇక మీరు కయ్యాలకి, అంటే కాలు దువ్వేటువంటి రకమే, కానీ మనసు మాత్రం చాలా వెనపూస అని చెప్పుకోవచ్చండి. అంటే ఏదైనా ఒక గొడవ అనేది వీరి దాకా రాకపోతే వీరు ఎవరి జోలికి వెళ్ళరండి. వీరిని కనుక కావాలని చెప్పి కదిలించుకొని మరి ఎవరైనా కానీ గొడవ పెట్టుకోవాలన్నా, లేదంటే వీరితో ఏదైనా చెడు అభిప్రాయంతో వీరితో మాట్లాడినా కానీ వీరు అస్సలు ఊరుకోరు అనమాట. కయ్యానికి కాలు దువ్వేటువంటి రకం అనమాట. అలాగే ఎవరితో కూడా ఎవరిని అనరు, చటుక్కున ఎవరితో కూడా అనిపించుకోరు, చాలా సైలెంట్గా ఉంటారు. అలాగే ఏదైనా కానీ భగవంతుడు రాసిపెట్టి ఉంటే మన దగ్గరకు వస్తుంది. కాకపోతే లేనిది చెప్పి చాలా కూల్గా ప్రశాంతంగా చెప్తారు. ఎదుటి వ్యక్తులు కూడా చాలా బిజీగా ఉంటారండి. రేపటి రోజున మానసిక ఒత్తిడి అనేది మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రేపటి రోజున అంటే మానసిక పరమైన ప్రెజర్ అనేది మీ మీద బాగా కనిపిస్తుంది. మీరు చేసుకోవడం పనులు ఏంటంటే అండి, రేపటి రోజున ఉదయం చక్కగా నిద్రలేసిన తర్వాత ఇంట్లో ముందుగా దీపారాధన చేసుకోండి. చక్కగా దీపారాధన చేసుకొని మీ ఇష్ట దైవానికి రేపటి రోజున మీరు ఏ స్వామి అయినా పర్వాలేదండి, మీరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని, మీ ఆ పరిస్థితి మాకు మనసులో నిండా కూడా చాలా భయంగా ఉంది, కాబట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా కాపాడు స్వామి అని మీ మనసులో ఉన్నదంతా కూడా స్వామి అని చెప్పుకోండి. ఈ రోజు మాకైతే మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కష్టాలు, లేదంటే ఇంకా ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి చూసినటువంటి మనుషులు వాళ్ళందరి నుండి కూడా నన్ను తప్పించండి స్వామి అని చెప్పి మనసారా వేడుకోండి. ఇక చక్కగా దీపారాధన చేసిన తర్వాత, దీపారాధన చేసిన దాంట్లో ఒక యాలుక్కాయ కానీ లవంగం కానీ వేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని రేపటి రోజున స్వామికి ఇష్టమైనటువంటి తీయటి నైవేద్యం ఏదైనా చేసి పెట్టండి.
తద్వారా మీకు నైవేద్యంగా చేసి పెట్టిన ద్వారా అది కూడా వీలు కాకపోతే కనీసము బెల్లం ముక్క అయినా నైవేద్యంగా పెట్టండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామికి చెప్పుకోండి. బయటకు వెళ్లే ముందు మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను తీసుకోవడం వల్ల రేపటి రోజున మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే మీకు భవిష్యత్తులో ఇంకా మీరు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా రేపటి రోజున అమలు చేయడానికి సిద్ధపడతారు. అంటే చాలా రోజుల నుండి మీరు చాలా తక్కువగా అంచనా వేసినటువంటి ప్రతి ప్రణాళిక కూడా అమలు చేయలేకపోయామని చెప్పి బాధపడుతున్నటువంటి రోజులు చాలా ఉన్నాయండి. అయితే రేపటి రోజున ఒక్కసారిగా మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. అది మీ భవిష్యత్తు చాలా మంచి అనుకూలమైనటువంటి ప్రణాళికగా గుర్తించవచ్చు. అంటే మీరు చేసినటువంటి ధైర్యం, మీరు చేసినటువంటి మీ యొక్క అంటే ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసినటువంటి పనిని మరలా తిరిగి మీరు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అలా స్టార్ట్ చేసిన దాంట్లో ఒకేసారి లాభం చూడకపోయినా ముందు ముందు రోజుల్లో దాని పట్ల మీకు మంచి లాభం అనేది కనిపిస్తుందండి. తద్వారా మీరు లాభం చూసిన తర్వాత మీరు ఏ పనైనా సరే ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. ఏ పనైనా సరే 1-2 సార్లు ఆలోచించి అయితే మీరు చేయటం అయితే తెలుసుకోండి. ఏ పనినైనా కానీ పక్కన మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకున్నప్పుడైతేనే ఆ పని అనేది సక్సెస్ అయితే పొందుతండి. మీరు గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళు నమ్మినా కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా లాభాల బదులు నష్టాలే జరుగుతాయి అన్నమాట. మరి చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు మాత్రమే మీ సీక్రెట్స్ ఏవైనా సరే ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. రేపటి రోజున మీకు మీ భుజాల మీదకు తీసుకొచ్చిన కొన్ని విషయాల్లో కూడా కాబట్టి ఎవరికి కూడా సలహాలు అనేవి ఇవ్వకండి. భాగస్వాములుగా చేసుకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో కూడా కొంచెం గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే మీకు ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా కలిసి రాబోతుందండి. పెద్దలను సంప్రదించవచ్చు, మీ ప్రేమ విషయాలు చెప్పుకోవచ్చు. ఇక ఇరు కుటుంబాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రేమ పెళ్లికి దాల్చిన విధంగా పెద్దల నుండి మంచి రెస్పాన్స్ అనేది కనిపిస్తుందండి. ఇక అలాగే బంగారాన్ని ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా కానీ పొదుపు చేయగానే డబ్బులను పొదుపు చేస్తే వెంటనే బంగారాన్ని కొనేస్తారు అనమాట. మీరు గమనిస్తే రేపటి రోజున మీరు బంగారాన్ని కొనేందుకు కూడా మక్కువ చూపిస్తారు. అలాగే ఇక ఈ రాశి వారు రేపటి రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో దైవారాధన ఒకటి. అలాగే అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నమ్మడం మానుకోండి. రేపటి రోజున మాకు తెలుస్తుంది ఎటువంటి వ్యక్తులు మన దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నారు, మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఇలా ఉంటుందని చెప్పి చాలా బాధపడతారు. కాబట్టి ముందు ముందు రోజుల్లో మీకు ఒక గుణపాఠంగా కూడా మారబోతుంది. ఇక అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి ధ్యానం అలాగే స్వామివారికి సందర్శించేందుకు ఆలయానికి వెళ్ళేసి స్వామివారికి చక్కగా అభిషేక ప్రియుడు కాబట్టి స్వామికి ఏదైనా అభిషేకం చేయించుకోవడం కానీ లేదంటే నుదుటిన రేపటి రోజున మీరు విభూతి దానం చేసుకోవడము ఇలాంటివి చేసుకుంటుండండి. అలాగే విభూతితో కూడా అభిషేకం చేయించుకోండి. స్వామివారికి చాలా ఇష్టం. పరమేశ్వరుని అనుగ్రహంతో మీకు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక అలాగే రేపటి రోజున చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సరదాగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి బయటకు వెళ్తారు. విహారయాత్రలు చేయాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచిగా ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. అలాగే విదేశీయానం కూడా కలిసి వస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున విదేశాలకు సంబంధించి వెళ్ళాలని చెప్పి చూస్తున్న వారికి కూడా మంచి శుభవార్త. విద్యార్థులు కూడా చాలా చక్కని భవిష్యత్తులో మీరు వేసుకునేటువంటి ప్రతి ప్రణాళిక కూడా అమలు చేయడానికి రేపటి రోజున సిద్ధపడతారు. అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కరిని కూడా మంచి భవిష్యత్తు కూడా లభించబోతుంది. ఈ రాశి వారికి మీకు వచ్చినటువంటి అవకాశం చిన్నదా పెద్ద అని చూసుకోకుండా వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం పరుచుకుంటే మాత్రం తప్పకుండా మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుందండి. ఇక అలాగే మీరు ఏదైనా కానీ అంటే గత జన్మల యొక్క పాపాలు దోషాలు మా మీద ఉన్నాయని చెప్పి బాధపడేటువంటి వారు అంటే మేము ఏది అనుకున్నా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది, మేము ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం అని చెప్పి అనుకున్నటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి. మనం తప్పకుండా కూడా ముఖ్యంగా మంగళవారం రోజున ఆదివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాటికైతే విముక్తి అయితే లభిస్తుంది. చేతి నిండా కూడా డబ్బు అనేది ఉంటుంది. కొంతమందికి ఏదైనా అవసరానికి ఉన్న వారికి కూడా మీరు డబ్బు సహాయం చేస్తారు. అలాగే దైవానుగ్రహంతో మీరు చక్కగా కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది పొందుతారు. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో కూడా రేపటి రోజున మీకు ఎటువంటి అవతారాలు కనిపించడం లేదు. చక్కగా మీరు చేసినటువంటి పనిని సమగ్రవంతంగా చేస్తారు. మీ పై అధికారుల నుండి కూడా మంచి రెస్పాన్స్ అనేది సమభావంగా కనిపిస్తుంది. ఎప్పటికి కూడా మీరు చాలా చక్కగా మీరు మీ యొక్క కర్తవ్య దిశతో ఎప్పుడు కూడా మీరు చాలా చక్కగా ఉంటారండి. మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేస్తారు. ఎవరు కూడా మిమ్మల్ని కించపరిచే విధంగా కాకుండా ఏదైనా ఒక పనిని పెట్టుకున్నారంటే మాత్రము దాన్ని స్టార్ట్ చేశారంటే మాత్రం పని పూర్తి నిద్రపోవడం మనసుతో కలవని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున మీ పని మీరు సమగ్రవంతంగా సరైనటువంటి సమయానికి చేసుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు.
కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఇంట్లో మీకు నచ్చినటువంటి ఫుడ్ని తిని ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. అలాగే పిల్లల గురించి మీకు వారి యొక్క ప్రతి ఒక్క భావన, వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వారు చెప్పుకుంటా కూడా మీకు అర్థం చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ఈ విధంగా రేపటి రోజున మీనరాశి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరి తెలిసినా కాండి రేపటి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.